బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో ప్రస్తుతం సమ్మర్ కాబట్టి రైట్ సార్, ఎప్పుడు సమ్మర్ వచ్చినా సరే ఒక్కొక్క బిజినెస్ ఐడియాని డెఫినెట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉండాలో చెప్తారు. సో ఎవర్ గ్రీన్ బిజినెస్ ఒకటి అడుగుతున్నాను. హైదరాబాద్లో ఉండేటువంటి లోకల్ పర్సన్స్ సమ్మర్లో ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే ఏది బెస్ట్ ఐడియా? క్వాలిఫికేషన్తో క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఉంది. అవును, క్వాలిఫికేషన్తో హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఏదైనా బిజినెస్ ఐడియా జనరేట్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా క్వాలిఫికేషన్తో సంబంధం ఉండకూడదు, ఇన్వెస్ట్మెంట్తో సంబంధం ఉండకూడదు. ఓకే సార్, నా జనరల్ ఫినామినా, సపోజ్ మీరు యాజ్ ఏ హైదరాబాద్ పర్సన్ హాలిడేకి వెళ్ళాలి అనుకుంటే ఇండియాలో ఏ ప్లేస్ ప్రిఫర్ చేస్తారు? యాజ్ ఏ హైదరాబాదీ పర్సన్ అంటే మీరు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నారు, బయట స్టేట్స్ వెళ్ళాలనుకుంటే, బయట లొకేషన్స్ వెళ్ళాలనుకుంటే వాట్ ఈస్ యువర్ హాలిడే స్పాట్? బెంగళూరు జనరల్గా, వైజాగ్ అంటే కొంచెం లోకల్ అక్కడ రైట్ మనం అక్కడ చదువు ఫ్లేవర్ అది. ఓకే, లేదు అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సార్, యూజువల్గా హాలిడే స్పాట్ అనేసరికి చాలా మంది థింక్ చేసేది ఐదర్ మున్నార్, కేరళ, మీరు అన్నట్టు కేరళ, బెంగళూరు, కేరళ హిల్స్, ఈ ఊటీ, కొడైకెనాల్, మనకి తమిళనాడు చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, టెంపుల్స్, ఇవన్నీ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. తమిళనాడు వెళ్తే టెంపుల్స్ పాపులర్, కేరళ వెళ్ళాలంటే మనకి సైట్ సీయింగ్, ఈ హిల్ స్టేషన్స్ ఇవి ఎక్కువ. ఈవెన్ బెంగళూరు చుట్టూ కూర్గ్ ఇవన్నీ కూడా నంది హిల్ స్టేషన్స్ ఎక్కువ, అండ్ టెంపుల్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. అయితే చూడండి, సపోజ్ మీరు ఏ ఊటీయో, కొడైకెనాలో, లేదంటే బెంగళూరో, మైసూర్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే దేర్ విల్ బి మెనీ టూర్ ఆపరేటర్స్, టూర్ ప్యాకేజెస్, టూర్ ఆపరేటర్స్ చాలామంది ఉంటారు. బట్ ఎవరైనా హైదరాబాద్ వస్తే ఇండివిజువల్గానే తిరుగుతారు, చాలా తక్కువ. హైదరాబాద్ టూర్ ప్యాకేజ్ మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడూ చూడలేదు. మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. బట్ హైదరాబాద్లో అంటే ఇలా కూడా ఉంటుంది. ఈవెన్ చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, కుతుబ్ షాహీ అవనివ్వండి, టెంపుల్స్ అవనివ్వండి, ప్లేసెస్ అవనివ్వండి, స్ట్రీట్ ఫుడ్స్ అవనివ్వండి, ఎక్స్ప్లోర్ చేయవలసిన లొకేషన్స్, ఈవెన్ అవుట్స్కట్స్ లో కూడా చాలా హోటల్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. మీరు ఇందాక అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే యాజ్ ఎ లోకల్ పర్సన్, ఒక హైదరాబాద్ పర్సన్ అయ్యుండి ఈ సమ్మర్లో ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ రెడీ చేసుకోండి, లోకల్ హైదరాబాద్ టూర్ గైడ్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే నాకు కాల్ చేయండి, క్యాబ్ నేను బుక్ చేస్తాను, హైదరాబాద్లో ఉన్న అన్ని ప్లేసెస్ నేను చూపిస్తాను, ఎక్కడెక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందో ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేపిస్తాను. మీరు 3 డేసా, 5 డేసా, 2 డేసా, 1 వీకా, మీ ప్యాకేజీని బట్టి మేము ఛార్జ్ చేస్తామని ఎవరైనా ఒక కుర్రాడు సరదాగా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తన ప్రొఫైల్ అప్లోడ్ చేసుకుంటే అవి చూసి అరే ఇక్కడ ఎవడో కుర్రాడు ఉన్నాడు, మనం వెళ్ళేటప్పుడు వీడిని అప్రోచ్ అయితే సరిపోద్ది కదా అనుకుంటారు. అండ్ వీడికి రూపాయి ఖర్చు లేదు, వీడు ఒక ప్యాకేజ్ డిజైన్ చేసుకుంటాడు. 2 డేస్కి అయితే విత్ ఫుడ్ విత్ క్యాబ్ ఎంత, 5 డేస్కి అయితే విత్ ఫుడ్ విత్ క్యాబ్ లేదా విత్ బస్ అయితే ఎంత, 7 డేస్ అయితే ఎంత, ఇంక్లూడింగ్ హోటల్స్ అయితే ఎంత అని డిఫరెంట్ ప్యాకేజెస్ డిజైన్ చేసుకొని కేవలం తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని, యూట్యూబ్ ప్రొఫైల్ని బాగా అప్లిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. చేసుకోగలిగితే హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇతను కాంటాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ మీకు కస్టమర్ దొరికే అవకాశం ఉంటుంది. సో యూ విల్ రోమ్ అరౌండ్ విత్ దెమ్, యూ విల్ షూ వాట్ ఎవర్ ద ప్లేసెస్, యూ విల్ లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ఆల్ ది ఫుడ్ ప్లేసెస్. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఇన్వెస్ట్మెంట్తో సంబంధం లేదు. కొంచెం తెలివి అప్లై చేసుకోగలిగితే మీరు అడిగిన క్వశ్చన్కి మ్యాచ్ అయ్యే విధంగా, చదువు లేకపోయినా, ఆ బిజినెస్ ఏదో నేను ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా, అంటే డే టు డే బ్రెడ్ ఎర్నింగ్ చాలా మందికి కష్టం అండి. రోజుకి 500, 1000 రూపాయలు సంపాదించుకోవాలన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. బట్ దారి దొరకదు. ఎలా చేస్తే కరెక్ట్ అవుతుంది, ఎలా చేస్తే ఫాల్ట్ ఏంటి, ఇందులో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఎలా అంటే వీక్లీ అయితే ఎంత ఛార్జ్ చేయొచ్చు మనం? సార్ సింపుల్, ఒకరోజు మనం క్యాబ్ ఉబర్ బుక్ చేసుకొని ఈ లొకేషన్ నుంచి సపోజ్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాం అనుకోండి, ఈరోజు మనకున్న జూబ్లీ హిల్స్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వెళ్తే ఈజీగా 1000 రూపాయలు తీసుకుంటాడు కదా. అవును, ఉబర్ క్యాబ్. సో అది మీరు కన్సిడర్ చేయండి. ఒక రోజంతా ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు, క్యాబ్ ఎంత ఛార్జ్ చేస్తుంది, ఫ్యూల్ ఎంత ఛార్జ్ చేస్తారు, ఫుడ్కి ఎంత అవుతుంది, నైట్ హోటల్ స్టేకి ఎంత అవుతుంది, దాని మీద ఒక 10%, 20% పెట్టుకోండి. 5000 అయింది, 6000 ఫీజు తీసుకోండి, 4000 అయింది, 5000 తీసుకోండి. 1000 రూపాయలు లాభమే కదా రోజుకి. 1000 రూపాయలు అంటే నెలకు 30,000. నార్మల్ పర్సన్కి 30,000, 40,000 నెల అయ్యేసరికి వస్తుంది కదా. అవును, నార్మల్ అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్, నార్మల్గా ఊబర్, ఓలా ఎవరైతే రెగ్యులర్ రెగ్యులర్ డ్రైవ్స్ ప్లేసెస్ తెలుసు. సో వాళ్ళైనా సరే
ఫోటో ఒకటి పెట్టుకొని, అంటే వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాలి అనుకున్నా కూడా, మీరు చెప్తుంటే నాకు ఐడియా వస్తుంది అనమాట, పబ్లిసిటీ చేసుకుని ముందుకెళ్ళాలి అనుకున్నా కూడా వాళ్ళ కార్లోనే ఒక్కొక్క స్టిక్కర్ ఒకటి రూట్ మ్యాప్ ఒకటి డిజైన్ చేసి ఏ ప్లేసెస్ కవర్ చేస్తారు, లేదా సార్ ఎవరైనా వస్తే రికమెండ్ చేయండి అంటే. మీకు ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సార్, సపోజ్ మీరు తిరుపతి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఇలాగే ఉంటుంది. ఇండివిజువల్ క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు, అన్న ఇవాళ ఈ ప్లేసెస్ అన్ని దర్శనం చేసుకోవాలంటే బట్ డైలీ 4,000 5,000 తీసుకుంటాడు, 5 6 ఎక్కించుకుంటాడు, లొకేషన్స్ అన్నీ తిప్పేస్తాడు, ఈవినింగ్ కల్లా మన రైల్వే స్టేషన్లో దింపేస్తాడు. మనకు తెలియదు ఆ ప్లేసెస్ ఏంటో, బట్ డ్రైవర్ చూపిస్తాడు. బట్ హైదరాబాద్లో పర్టికులర్గా జరగట్లేదు అనుకుందాం. సో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తే ఉబర్ ఓలా క్యాబ్ డ్రైవర్స్ రన్ చేసుకున్నా అడిషనల్గా టూర్ ప్యాకేజ్ కింద డబ్బులు వస్తాయి. లేదు ఇది కూడా లేదు, నా దగ్గర ఓలా క్యాబ్ కూడా లేదు, నేను ఇండివిజువల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎనీ స్టూడెంట్, వాళ్ళు ఎనీ ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా 20-25 years ఉన్న ఏజ్ ఉన్న ఏ పర్సన్ ఎవరైనా సరే ఇది స్టార్ట్ చేసుకున్నా ఈ సీజన్ అంతా బాగా బిజినెస్ నడుస్తుంది. అవును, బైక్ ఉన్నా సరిపోతుంది, మిగతాదంతా రెంటల్ మాట్లాడుకోవచ్చు. రైట్. ఎక్కడైనా తిరిగి ఏదైనా చూపించాలి అనుకున్నప్పుడు రెంటల్ మాట్లాడుకున్నా సరే క్లియర్ చేసుకోవచ్చు. ఎస్. చాలా మందికి ఇక్కడ ఎక్కడ స్పెండ్ చేయాలో తెలియదు, ఏ హోటల్లో దిగాలో తెలియదు, దాని రేట్ ఎంత, ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు, అంబియన్స్ ఎలా ఉంటుంది, దాని హిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలియదు చాలా మందికి. ప్రాబ్లం ఉంది. హైదరాబాద్లో ఎవరన్నా పేరెంట్స్ పిల్లల్ని ఇక్కడ పంపించాలి అని అంటే అసలు హైదరాబాద్ ఎలా ఉంటుందో తెలియని వాతావరణం ఉన్నటువంటి వాళ్ళకి కూడా చుట్టూ తిప్పితే గానీ ఒక క్లారిటీ రాదు. ఎలాగంటే పలానా చోట పలానాది ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయి, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే ఏ బిజినెస్ ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అటువంటివి చూపించడానికైనా సరే, లేదు కొన్ని ఫుడ్ రెస్టారెంట్స్ బెస్ట్ ఎక్కడ ఉన్నాయి, వీటిలో ఉన్న క్వాలిటీ ఏంటి, స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, రెస్టారెంట్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఈవెన్ మన హలీమ్స్, మండీలు, ఇప్పుడు కాఫీ షాప్స్, బిర్యానీ ఇవన్నీ తెలిసినవే కదా. చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, బిర్లా మందిరం అనివ్వండి, కుతుబ్ షాహీ అనివ్వండి, షాపింగ్ ప్లేసెస్ ఉన్నాయి, చార్మినార్ లాంటి, ఓల్డ్ సిటీ, ఇటువంటివన్నీ. సో ప్లేస్ చాలా ఉందండి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఒక చిన్న ఆబ్జెక్ట్ మిస్ అవుతుంది, ఆ చిన్న ఆబ్జెక్ట్ని మనం ఒక బిజినెస్ మోడల్ కింద చూస్ చేసుకోగలిగితే హైదరాబాద్కి ప్యాకేజ్ టూరిస్టులు పెరుగుతారు. అవును, దెబ్బకి సీఎం గారు పిలవాలి ఇద్దరిని ప్రమోట్ చేస్తున్నందుకు. అవును, బెస్ట్ బిజినెస్ ఐడియా. అంటే జనరల్గా అంటే ఆన్ యావరేజ్ మంత్లీ ఎంత ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? మంత్లీ ఈజీగా 30,000 నుంచి 50,000 దాకా తీసుకోవచ్చండి ఒక ఇండివిజువల్ పర్సన్ చేసుకుంటే. అదే క్యాబ్ డ్రైవర్ చేసుకుంటే ₹1,00,000 దాకా సంపాదించవచ్చు. ప్రాఫిట్ చెప్తున్నాను. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈజీ అండి. అంటే రైట్, నేను ఈ సర్వీసెస్ ఇస్తాను అని ఒక స్టూడెంటే ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఇది చేసుకున్నా అది సరిపోద్దండి, అందుకనే ఏం చేయక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాళ్ళది ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను కాల్ చేసి అడుగుతారు కాబట్టి సరిపోతుంది, అంతకన్నా ఏం చేయక్కర్లేదు. బట్ మీరు మాత్రం క్రియేటివిటీ ఉండాలి, ఆ లొకేషన్స్ గురించి తెలియాలి, చెప్పగలగాలి బాగా. ఇవన్నీ ఫండమెంటల్స్ అండి ఏ బిజినెస్ కైనా. రమేష్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సార్. చాలా మంది మీ దగ్గర అపాయింట్మెంట్తో పాటు ఆన్లైన్ క్లాస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు సార్ ఈ మంత్ April 27, 28 ఆఫ్లైన్ హైదరాబాద్లోనే 2 days బిజినెస్ వర్క్షాప్ అండ్ స్టార్ట్అప్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు బిజినెస్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి తెలుసుకుందాం. మనం స్టార్ట్ చేయబోయే ముందు ₹1,00,000 నష్టపోయేదానికన్నా ఒక 5,000 10,000 పెట్టుకుంటే సబ్జెక్ట్ తెలుస్తుంది. ఈ గైడ్లైన్స్ మనకి ఏడాదంతా పనికి వస్తుంది అనుకుని ఎవరైనా సరే ఈ వర్క్షాప్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ కావాలంటే కమింగ్ వీక్ కనెక్ట్ చేస్తాం, ఆ డేట్స్ అవి చెప్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మన టీం అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది. అయితే ఎందుకు మెంటరింగ్, ఎందుకు లెర్నింగ్ అంటే సింపుల్ చూడండి, మిమ్మల్ని ఒక క్రికెట్ బ్యాట్ ఇచ్చి డైరెక్ట్గా గ్రౌండ్లో దించితే మీరు బ్యాటింగ్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది, వికెట్ పడిపోకుండా. ఫ్లూక్లో కొట్టడం అంతే. ఫ్లూక్ సార్, బిజినెస్లో ఫ్లూక్ అనేది ఇంపాసిబుల్ సార్. అవును, చాలా రేర్ అది ఒక్కసారి అవుతుంది, అస్తమానం జరగదు. బట్ మీరు డైలీ కొంత ప్రాక్టీస్ చేసి 1 hour 1.5 hour బ్యాటింగ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసి క్రికెట్ ఆడితే గ్రౌండ్లో మీ పెర్ఫార్మెన్స్ వేరేగా ఉంటుంది. బిజినెస్ కూడా అంతే. కొన్ని ఫండమెంటల్స్ ఒక 30 or 50 ముందు అసలు ఏంటి అన్న ఫండమెంటల్స్ తెలుసుకుంటే మీరు ముందు వెళ్ళబోయేటప్పుడు బిజినెస్ క్లియర్గా ఉంటుంది. అది ఏది తెలియకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను పెట్టేస్తా, లేదా లోన్ తీసుకొచ్చి వ్యాపారం చేసేస్తా, సేల్స్ ఎలా చేయాలో తెలియనప్పుడు ఏ మోడల్ కూడా క్లిక్ అవుతుంది. సో బేసిక్ ట్రైనింగ్ ఏ బిజినెస్ పర్సన్కైనా, కొత్తగా స్టార్ట్ చేయబోయే వాళ్ళకైనా, ఆల్రెడీ పెట్టిన వాళ్ళకైనా మీకు తెలియని ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి, అవి తెలుసుకోవడం చాలా మంచిది. అందుకోసమే ఎవ్రీ మంత్ ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అటెండ్ అవ్వచ్చు. 27th 28th April ఉంటుంది.
ఫర్దర్గా ఏ విధంగా ఉంటుందండి? సార్ వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్ మోడల్స్ ఏంటి, వాళ్ళకి లోన్స్ ఏమైనా అవసరం అవుతాయా, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవసరం అవుతాయా, వేరే వాళ్ళతో జాయింట్ పార్ట్నర్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఉన్న బిజినెస్ని అగ్రెసివ్గా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ ప్రతి స్టెప్లో, ఎందుకంటే ఇది కేస్ టు కేస్ వేరియబుల్గా ఉంటుంది, ఏ ఇద్దరికి ఒక ఫార్ములా పనికిరాదు. అలా వాళ్ళ మోడల్ని బట్టి మనం ఒక అనాలిసిస్కి వచ్చి ఏ సర్వీస్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్న దాన్ని మనం ఒక రూట్ మ్యాప్ కింద డిజైన్ చేసి అక్కడి నుంచి ఫర్దర్గా వాళ్ళ బిజినెస్కి మనం 100% సపోర్ట్ చేయొచ్చు. ఓకే, సర్వీసెస్ ఇన్ ద సెన్స్ ఇది బ్రాండింగ్, సేల్స్ ఎలా చేయాలి, లీడ్ జనరేషన్ ఎలా చేయాలి అనేటువంటిది మీరు కొలాబరేట్ కూడా వెళ్ళే అవకాశం ఉండేలాగా, అంటే ఆ సర్వీసెస్ కూడా సుధీర్ వర్మ గారి దగ్గర ఉంటుంది, అంతే కదా సార్? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి కావాల్సినటువంటిది ఒకవేళ వాళ్ళ బిజినెస్ నెక్స్ట్ లెవెల్, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవ్వాలి సార్, సింపుల్ పాయింట్లో చెప్దాం. వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి ఏవీ తెలియవు, ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇద్దాం, పని వాళ్ళు చేస్తే సరిపోద్ది. మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేలాగా చూసుకుంటారు. సో ఈ April 27th, 28th క్లాస్కి అటెండ్ అయ్యి దాని తర్వాత కూడా మీకు సర్వీసెస్ కావాలనుకుంటే ఆ విధంగా కూడా మీకు అవకాశం ఉంది, మీరు ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. సో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే క్లాస్కి బుక్ చేసుకోవచ్చు అండ్ ఎన్రోల్ చేసుకోండి. అండ్ లేదు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే సుధీర్ వర్మ గారికి పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.